ఇది విఖ్యాత సారి ఇది కట్టాకే 10-15 రోజుల దాకా ఏం కొట్ల అంత క్లియర్ గా ఇప్పుడు బాగుంది. కొట్టడం వల్ల అంత అయితే పోయిందా మొత్తం నీట్ గా పోయింది, అసలు లేదు ఇప్పుడు వరకు. ఇంకా బ్రాంచెస్ చూడండి ఒకసారి మన విఖ్యాత కొట్టడం వల్ల ఒక 15 నుంచి 20 రోజుల దాకా చేలో ఎలాంటి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ నల్లి కానీ పేనుబంక త్రిప్స్ మైట్స్ ఎలాంటి రాలేదండి. మామూలుగా మన కొట్టడం అయితే అంత జిగి ఎక్కువ ఉంది, మొత్తం మూర్చపోయింది ఆకు. మనదైతే లేదు ఎక్కడ. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మనం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పెసలదిన్న గ్రామంకి వచ్చినామండి. రైతు ప్రసాద్ గారు మొత్తం ఎకరం మొత్తం సాగు విస్తీర్ణం సార్ 30 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు విస్తీర్ణం ఎంత వేసినాడు, పత్తి సాగుకి ఏ విధంగా సాగు చేస్తున్నాడు, పత్తి సాగు ఇంత ఎదుగుదల రావడానికి కారణం సార్ నాడి తెలుసుకున్నాం. నమస్తే సార్. ఎన్ని ఎకరాలు వేసినారు? 10 ఎకరాలు పత్తి ఉంది సార్ ఇప్పుడు. ఓకే. గ్రౌండ్ 14 ఎకరాలు ఉంది. ఓకే. కంది ఉంది ఒక 4 ఎకరాలు. ఓకే సార్. పత్తి ఎప్పుడు పెట్టారు సార్? ఇది పత్తి ఇప్పుడు 2.5 months అవుతుంది. 2.5 months అవుతుందా? ఓకే సార్. మన ఏమేమి కొట్టారు సార్? మనది ఇది విఖ్యాత సారి. అంతకుముందు ఫస్ట్ మోనో స్టఫ్, సెకండ్ టైం ఇది విఖ్యాత కొట్టారు. పెట్టాకే 10-15 రోజుల దాకా ఏం కొట్ల. ఓకే. ఇది కొట్టిన తర్వాత ఓకే. అంత కొట్టక ముందుకు ఏమన్నా దోమ కానీ ఉంది కానీ లైట్ అట్లాగే పచ్చనన్నా ఉంటది కంపల్సరీ, ఏదో ఒకటి ఉంటది కానీ అంత క్లియర్ గా ఇప్పుడు బాగుందా? అంటే కొట్టక ముందు కొట్టిన తర్వాత ఏమన్నా గమనించాల్సి గ్రోత్ వస్తుంది, ప్లస్ రెండు దోమ నల్లి. ఓకే సార్. అంటే మనకు చాలా తోటలు చూసుకుంటే అయితే వచ్చినాం సార్. ఇప్పుడు మొత్తం మేము ఇంత అంటే కొమ్మలు కానీ ఇంత అంటే ఇట్లా రాలేదు. ఇది రకమైన సార్? ఈ రకం నార్త్ సీడ్స్. పత్తి చేను పొలం ఇది. పత్తి పత్తి చేను వేసిందేనా? మొక్కజొన్న. ఈ విఖ్యాత ఎట్లా కొట్టారు సార్? మామూలుగా ఎన్ని ఎకరాలు మొత్తం? మన 10 ఎకరాలకు ఎన్ని కొట్టినారు? ఎన్ని తెచ్చుకుని? ఎకరాకు 1.5 లీటర్ కొట్టేశారు. మామూలుగా ఎన్ని పంపులు కొట్టారు సార్ దీనికి? మొత్తం 63-64 ట్యాంకులు పట్టింది సార్. 63-64 ట్యాంకులు. 10 అంటే 5 తీసుకున్నాం. 5 తీసుకుని హాఫ్ లీటర్ 5 తీసుకుని మొత్తం 10 ఎకరాలు కొట్టేసారు. కొట్టడం వల్ల అంత అయితే పోయిందా మొత్తం నీట్ గా? పోయింది, అసలు లేదు ఇప్పుడు వరకు. మీకైతే ఒకటే కొట్టారు మీరు, అల్లైతే ఏం కొట్టలేదు. ఆ కొట్టడం వల్ల అన్ని అయితే గమనించారా? గమనించాం, బాగానే ఉంది. వాళ్ళు కూడా వచ్చి వెళ్తున్నాడు. ఆయన కూడా ప్రతాప్ కూడా వచ్చి వెళ్తున్నాడు సార్. ఓకే. 2 times వచ్చాడు ఇప్పటికి. ఓకే సార్. 3rd time ఈ రోజుకి. ఓకే సార్. బ్రాంచెస్ చూడండి ఒకసారి. మన విఖ్యాత కొట్టడం వల్ల ఒక 15 నుంచి 20 రోజుల దాకా చేలో ఎలాంటి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ నల్లి కానీ పేనుబంక త్రిప్స్ మైట్స్ ఎలాంటి రాలేదండి. మనం చాలా తోటలు చూసాము. ఇంత అంటే మామూలుగా ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పేను ఎక్కువ వస్తున్నది, బయట చూస్తున్నాం. అయినా ఇప్పుడు ఇక్కడ జిగి కూడా ఎక్కువ. అవును సార్. మీ పక్క తోటకు మనకు ఏమన్నా ఉంది? పక్క తోటలు జిగి ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా చూసి వస్తున్నాను, ఎన్ని తోటలు చూసి వస్తున్నాం సార్. ఇప్పుడు మేము మామూలుగా మన కొట్టడం అయితే అంత జిగి ఎక్కువ ఉంది, మొత్తం మూర్చపోయింది ఆకు. మనదైతే లేదు ఎక్కడ. కారణం విఖ్యాత అంటారా? ప్రాబ్లం అయితే లేదు. రానేకుట్ట చేసిందంటే విఖ్యాత అంటారా? రాకుండా వచ్చింది మరి, మా దాంట్లో అయితే లేదు. రానట్టే కదా. రానట్టే. అదే ఇది సార్. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణానికి ప్రసాద్ గారు విఖ్యాత 5 డబ్బాలు అంటే మామూలు 250 ml ఎకరానికి హాఫ్ లీటర్ ml 2 acres కు లెక్కన 5 డబ్బాలు తీసుకొని 10 ఎకరాలకు కొట్టడం వల్ల తెల్లదోమ పచ్చదోమ నల్లి పేనుబంక త్రిప్స్ మైట్స్ అన్ని గ్రోతింగ్. ఇందులో ఏం కలుపుకోవట్లేదు, ఓన్లీ విఖ్యాత మాత్రమే కొట్టడం వల్ల బ్రాంచెస్ బాగా వచ్చినాయి, ప్లస్ ఎదుగుదల బాగా వచ్చింది, అన్ని రకాల పెస్ట్ కంట్రోల్ అంటున్నాడు. అది కొట్టడం వల్ల మామూలు 15 నుంచి 20 రోజుల దాకా చేనుకు కూడా ఎలాంటి దర్జరలేండి. ఇప్పుడు మేము వస్తున్నాం అంటే మేము మామూలుగా తోటలన్నీ చూసుకుంటూ వస్తుంటే ప్రతి తోటలో పేనుబంక వచ్చి మొత్తం ఆకు ముడుచుకుపోయింది. కానీ ఇక్కడైతే ఎక్క చెట్టు కూడా అలాగైతే లేదండి. దానికి కారణం విఖ్యాత అని ప్రసాద్ గారు చెప్పడం జరిగిందండి.